మీకు తెలుసా? డ్యాన్స్ చేస్తూ ఉండే డిసీజ్ ఒకటి ఉందని. మీరు రీసెంట్గా రిలీజ్ అయిన సంగీతం అనే మూవీ చూసారా? అదొక మ్యూజికల్ ఫ్యాంటసీ హిస్టరీ సినిమా. దీని దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు గారు. చాలా వెరైటీగా ఈ మూవీని తీశారు. ఈ మూవీలో ఒక గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సింగింగ్ డిసీజ్ వస్తుంది. ఈ మూవీ తరహా ఘటనే నిజంగా మన హిస్టరీలో జరిగింది. ఒక్కసారి ఊహించండి, మీరు రోడ్డుపై నడుస్తుంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా డ్యాన్స్ చేయడం మొదలు పెడతాడు. సరే, ఏదో సెలబ్రేషన్ అయ్యి ఉంటుంది అని అనుకుంటాం. కానీ గంటలు గడిచినా అతను ఆగడు. 1 రోజు, 2 రోజులు అయినా డాన్స్ ఆగదు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే అతన్ని చూసి ఇంకొంతమంది కూడా అలాగే డ్యాన్స్ చేయడం మొదలు పెడతారు. 10 రోజుల్లోనే డజన్ల మంది, తర్వాత 100ల మంది. ఎవరూ సంగీతం పెట్టలేదు, ఎవరూ డ్యాన్స్ చేయమని చెప్పలేదు. అయినా అందరూ ఆగకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది అలసటతో కుప్పకూలిపోయారు, మరికొందరు గుండెపోటుతో చనిపోయారు. అసలు ఇదేంటి? పిచ్చా, శాపమా, లేక సైన్స్ కూడా పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక రహస్యమా? 1518లో జరిగిన ఈ విచిత్ర సంఘటనను ది డాన్సింగ్ ప్లేగు అంటారు. మరి ఆ రోజు నిజంగా ఏం జరిగింది? ఈ మిస్టరీ వెనుకొని నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అది 1518 జూలై నెల. యూరోప్లోని స్ట్రాస్బర్గ్ అనే పట్టణంలో ఒక వింత జరిగింది. ఒక మహిళ రోడ్డుపైకి వచ్చి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. మొదట చూసిన వాళ్ళందరూ ఏదో సంతోషంలో డ్యాన్స్ చేస్తోందేమో అనుకున్నారు. కానీ గంటలు గడిచినా ఆమె ఆగలేదు. సాయంత్రం అయింది, రాత్రి అయింది, అయినా డ్యాన్స్ చేస్తూనే ఉంది. మరుసటి రోజు కూడా అదే. ఆమె చాలా అలసిపోయింది, కాళ్లలో బలం లేదు, అయినా శరీరం మాత్రం ఆగడం లేదు. ఇది చూసి ఊరంతా షాక్ అయింది. ఆమెకేమైంది? పిచ్చి పట్టిందా, లేక ఏదైనా శాపమా అని అందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. కానీ అసలు షాక్ అప్పుడే మొదలైంది. కొన్ని రోజుల తర్వాత ఇంకొంతమంది కూడా అలాగే డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10ల సంఖ్యలో ప్రజలు ఆగకుండా డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు నవ్వటం లేదు, సంతోషంగా కూడా లేరు. డ్యాన్స్ ఆపాలని ప్రయత్నిస్తున్నారు, కానీ ఆపలేకపోతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ కాళ్ల నుంచి రక్తం కారడం మొదలైంది. కొంతమంది అలసటతో కుప్పకూలిపోయారు. అయినా ఈ వింత ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఊరి పెద్దలు, వైద్యులు, అధికారులు అందరూ తలలు పట్టుకున్నారు. కానీ వాళ్ళు తీసుకున్న ఒక్క నిర్ణయం పరిస్థితిని ఇంకా భయంకరంగా మార్చింది. వాళ్ళు డ్యాన్స్ ఆపకుండా ఉంటే పూర్తిగా డ్యాన్స్ చేయనివ్వండి, అలా చేస్తే అలసిపోయి వాళ్ళంతట వాళ్ళే ఆగిపోతారు అని అనుకున్నారు. అందుకోసం ఒక స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. సంగీతం వాయించడానికి సంగీత కళాకారులను కూడా పిలిపించారు. డ్యాన్స్ చేసే వాళ్లకు సహాయం చేయడానికి కొంతమందిని కూడా పెట్టారు. కానీ వాళ్ళు అనుకున్నది జరగలేదు. డ్యాన్సు ఆగలేదు. అదే కాకుండా ఇంకా ఎక్కువ మంది కూడా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. రోజు రాత్రింబవళ్ళు ఆగకుండా డ్యాన్స్ చేస్తున్నారు. శరీరం పూర్తిగా అలసిపోతోంది, కాళ్ళు వాచిపోతున్నాయి, కొంతమంది నేలపై పడిపోతున్నారు. మరికొందరికి గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. కొంతమంది అలసటతో, గుండెపోటుతో లేదా శరీరం పూర్తిగా శక్తి కోల్పోవటం వల్ల చనిపోయారని ఈ చారిత్రక రికార్డులు చెప్తున్నాయి. ఇప్పుడు అధికారులు భయపడడం మొదలుపెట్టారు. సాధారణ విషయం కాదు అని వాళ్ళకు అర్థమైంది. అప్పుడు వాళ్ళు సంగీతాన్ని పూర్తిగా ఆపేశారు. డ్యాన్స్ చేస్తున్న వాళ్లను పట్టణం బయట ఉన్న ఒక ప్రార్థనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలా చేసిన తర్వాత నెమ్మదిగా ఈ వింత ఆగిపోయింది. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. 100ల మంది ఒకేసారి ఎందుకు ఇలా డ్యాన్స్ చేశారు? ఇది నిజంగానే ఏదైనా శాపమా, లేక దీనికి సైన్స్ చెప్పే కారణం వేరే ఉందా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ చరిత్రకారులు, శాస్త్రవేత్తలు కొన్ని కారణాలు చెప్తున్నారు. మొదటి కారణం, ఆ రోజుల్లో అక్కడి ప్రజలు తీవ్రమైన కరువు, పేదరికం, అంటువ్యాధులతో చాలా ఒత్తిడితో జీవిస్తున్నారు. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఆ మానసిక ఒత్తిడి ఒక దశలో సామూహికంగా బయటపడింది. దీనినే మాస్ సైకోజెనిక్ ఇల్నెస్ లేదా మాస్ హిస్టీరియా అని అంటారు. అంటే ఒకరికి జరిగిన విచిత్రమైన ప్రవర్తన, భయం లేదా ఆందోళన వల్ల అదే పరిస్థితి చుట్టూ ఉన్న ఇంకొంతమందిలో కూడా కనిపించటం. ఇది అంటువ్యాధి కాదు, కానీ మనసు మీద ఉన్న తీవ్ర ప్రభావం వల్ల ఒక గుంపులో ఒకే రకమైన లక్షణాలు కనిపించవచ్చు. మరో సిద్ధాంతం కూడా ఉంది. ఆ రోజుల్లో ప్రజలు తిన్న ధాన్యంలో ఎర్గోట్ అనే ఫంగస్ ఉండి ఉండవచ్చునని కొందరు చెప్పారు. ఆ ఫంగస్ వల్ల భ్రమలు, శరీరంలోని వింత మార్పులు రావచ్చని వాళ్ళు భావించారు.
కానీ ఈ సిద్ధాంతాన్ని చాలామంది శాస్త్రవేత్తలు పూర్తిగా అంగీకరించలేదు. ఎందుకంటే ఎర్గోట్ వల్ల మనిషి రోజుల తరబడి ఆగకుండా డ్యాన్స్ చేయడం చాలా అసాధ్యమని వారు చెప్తున్నారు. అందుకే ఈరోజు ఎక్కువ మంది పరిశోధకులు మానసిక ఒత్తిడి, భయం, సామూహిక ప్రభావం అనే సిద్ధాంతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 500 సంవత్సరాలు గడిచినా 1518లో నిజంగా ఏం జరిగిందో మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఈ సంఘటన గురించి అప్పటి వైద్యులు, అధికారులు, చరిత్రకారులు రాసిన రికార్డులు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే ఇది కేవలం కల్పిత కథ కాదు, చరిత్రలో నమోదైన ఒక విచిత్ర సంఘటన. కానీ ఎంతమంది చనిపోయారు అనే విషయంలో మాత్రం స్పష్టమైన ఆధారాలు లేవు. కొన్ని పుస్తకాలు, వెబ్సైట్లు రోజుకు 15 మంది చనిపోయారు అని చెబుతాయి. కానీ దాన్ని నిర్ధారించే బలమైన ఆధారాలు లేవని చాలామంది చరిత్రకారులు చెప్తున్నారు. అందుకే ఒక విషయం గుర్తుంచుకోవాలి, డాన్సింగ్ ప్లేగ్ నిజం, కానీ దాని గురించి చెప్పబడే ప్రతి విషయం నిజమే అని చెప్పలేం. ఇదే ఈ మిస్టరీని మరింత ఆసక్తికరంగా చేస్తుంది. ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఒకే కారణాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోయారు. అందుకే 1518 డాన్సింగ్ ప్లేగ్ చరిత్రలో ఇప్పటికీ పూర్తిగా ఛేదించలేని మిస్టరీలో ఒకటిగా నిలిచిపోయింది. కానీ ఈ కథలో ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇలాంటి విచిత్ర సంఘటనలు యూరప్లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా నమోదయ్యాయి. మనిషి శరీరం ఎంత శక్తివంతమో మనసు కూడా అంతే శక్తివంతమైనది. కొన్నిసార్లు మనకు అర్థం కాని సంఘటనలు జరుగుతాయి. వాటికి వెంటనే శాపం, అద్భుతం అనే పేరు పెట్టడం కంటే ఆధారాలను పరిశీలించి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకోవటం మంచిది. బహుశా ఒకరోజు ఈ మిస్టరీకి కూడా స్పష్టమైన సమాధానం దొరకచ్చు. అంతవరకు 1518లో ఆగకుండా డ్యాన్స్ చేసిన ఆ ప్రజల కథ చరిత్రలో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి నిజమైన చరిత్ర, మిస్టరీ, ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వాణి షెట్టింగ్ ఆఫ్. బాయ్ బాయ్.